आप देख रहे हैं तेलंगाना समाचार। కరీంనగర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో సన్నం బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 17,263 రేషన్ దుకాణాలలో 2,91,000 రేషన్ కార్డులకు దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికిని ఈరోజు మీ అందరి సమక్షంలో ప్రారంభం చేసుకుంటున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. అమ్మగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయంకైనా పిల్లలు చదువుకునే కాడికైనా ఏదైనా పని మీద పోయినా ఇలా బస్సులో ఫ్రీగా పోతా ఉన్నారు. 200 గ్యాస్ సిలిండర్ 200 రూపాయల 200 అయితే కరెంటు ఫ్రీ వస్తా ఉన్నాయి. ఇంకా అనేక కార్యక్రమాలు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాం. మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పోయే సందర్భంలో చదువుకున్న పిల్లలకు సంబంధించి 60,000 ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో ఇచ్చిన ప్రభుత్వం ఇది. ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజ్య యువ వికాసం వస్తూ ఉంది. దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకోండి. 50,000 రూపాయల స్కీమ్ అయితే ఫ్రీ, 4 లక్షల రూపాయలు అయితే 70% ఫ్రీ. ఆ విధంగా ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై చేసుకోవడే కాకుండా ఆ స్కీమ్ ను ఉపయోగించుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరంతా కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదలు చదువుకున్న వారు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కిల్డ్ ఎవరైతే నైపుణ్యత వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకొని లాభపడాలని సందర్భంగా కోరుతూ మరి ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వచనం ఇవ్వండి. మిగతా కార్యక్రమాలన్నీ చేసే విధంగా భగవంతుడి ఆశీర్వచనం ఇవ్వండి. మీ అందరి ఆశీర్వచనంతో తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం. ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ బియ్యం పంపిణీకి లాభం అందరూ కూడా ఇళ్లలో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగుండాలని అందరికీ మంచి జరగాలని ఆ ఉగాది పండుగ పూట ఈ సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ప్రభుత్వం పక్షాన ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సన్న బియ్యం పంపిణీ లాభం పొందుతున్న 2,91,000 రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరికీ 17,263 రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు అభినందన చెప్తూ అందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తాను.